महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం అంటే ఈ 26వ తారీఖు నుంచి అలాగే 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ధనుర్రాశి నుంచి బుధుడు అక్కడ మకర రాశిలోకి వెళ్తున్నారు, గోచారంలోకి వచ్చున్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం నుంచి ఆయన మీనరాశి ఉచ్చ స్థితిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే మిగతా గ్రహగతుల విషయానికి వస్తే వక్రించిన గురుడు వృషభంలో, కుజుడు తిరిగి కుజస్తంభంలో వక్రించి మిథునంలోకి వచ్చారు, కన్యలో కేతువు. అలాగే రవి బుధుల యొక్క సంచారం మకర రాశిలో జరుగుతుంది. శని మూల త్రికోణం స్వక్షేత్రంలో కుంభరాశిలో సంచారంలో ఉన్నారు, రాహు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అయితే అలాగే షష్టగ్రహ కూటమికి సంబంధించి మార్చి 29న అన్ని రాశులకి వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే షష్టగ్రహ కూటమి నెమ్మదిగా ఇక్కడి నుంచి యాక్టివేట్ అవుతూ ఉంటుందో, శుక్రుడు మీన రాశిలోకి ఎంటర్ అయింది మొదలు నెమ్మదిగా ఇక్కడ షష్టగ్రహ కూటమి ఏదైతే మొదలవుతుందో, సో ఇక్కడ మార్చి 29న ఎండింగ్ వరకు కూడా ఇక్కడ నుంచి చక్కగా వీక్లీ మంత్లీ అవి ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి ప్రికాషన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బాగుంటుంది అనేది బాగా తెలుస్తుంది. సో అందుకని తప్పకుండా కీప్ వాచింగ్ అన్నమాట. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం వారఫలాలు చూద్దాం. ఈ రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ఈ వారం ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, దశమంలో రవి, దశమంలో బుధుడు, అలాగే లాభంలో శని, వ్యయంలో శుక్రుడు. మొత్తంగా 7 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళకి నిజంగా ఊరట కలిగించే విషయం ఏంటంటే మేషరాశి వారికి సంబంధించి నీచపడ్డ కుజుడి యొక్క సంచారం ఏదైతే వీళ్ళకి అర్ధాష్టమంలో జరిగిందో మొన్నటి వరకు కూడా అక్టోబర్ 20వ తారీఖు నుంచి నీచ కుజుడి యొక్క సంచారం ఉండటం వల్ల పేరెంట్స్కి కానీ తల్లి గారికి కానీ అలాగే కొన్ని విషయాల్లో ఎమోషన్ అవటం కానీ ఇలాంటి అంటే కుజుడు నీచ సంచారంలో చతుర్థంలో ఉండటం వల్ల వీళ్ళ యాటిట్యూడ్ అంతా కూడా చాలా వరకు ధైర్యంగా డెసిషన్స్ తీసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ఎమోషన్ అవ్వాల్సి వచ్చే సిచ్యువేషన్స్ వీళ్ళకి డొమెస్టికల్గా గృహపరంగా ఏర్పడటం వల్ల మేషరాశి వారికి కుజుడి నీచ యొక్క సంచారం వీళ్ళకి చాలా వరకు కూడా కొంత వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించినట్టు ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఈ కుజుడి యొక్క సంచారం ఇప్పుడు తృతీయ స్థానంలోకి మారిందో కొంతవరకు మేషరాశి వారికి వీళ్ళకి ఒక రకమైన ధైర్యం, ఒక విల్ పవర్, ఆత్మవిశ్వాసం అనేది తప్పకుండా ఈ వారం నుంచి వీళ్ళకి కొంచెం నెమ్మదిగా క్రమక్రమంగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో కూడా ధనపరమైన విషయాల్లో కూడా చూసినప్పుడు ఇక్కడ గురుడు కూడా ధనస్థానంలో ఉన్నారు, శని కూడా లాభస్థానంలో స్వక్షేత్రంలో సంచారంలో ఉన్నారు. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత మంచి అనుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాలకు వచ్చేసరికి అద్భుతంగా రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం ఈ రాశికి దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా తప్పకుండా మేషరాశి వారికి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి చూస్తే కనుక శని యొక్క లాభస్థాన సంచారం కూడా చక్కగా అనుకూలించేదగిన విషయమే. ఎప్పుడైతే రవి బుధుల యొక్క సంచారం దశమ స్థానంలో ఉందో, శని లాంటి ఒక ప్లానెట్ అక్కడ ఈ రాశికి చక్కగా లాభస్థానంలోనే సంచారంలో ఉంటూ ఉన్నారో, ఈ క్రమంలో మీరు వృత్తి ఉద్యోగాల్లో పెట్టే ఏదైతే మీ శ్రమ కావచ్చు, మీరు చూపించే ఇంటెలిజెన్స్ కావచ్చు, సో అది కొంత గుర్తింపు దిశగా వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా మీకు గుర్తింపు రావడానికి దశమంలో ఉన్న రవి బుధులు ఉపయోగపడుతున్నారు, లాభంలో కూడా శని ఇక్కడ ఉపయోగపడుతున్నాడు. సో ఏదైనా 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ రాశి వాళ్ళకి. అయితే ఇక్కడి నుంచి కూడా మెయిన్గా మనం చెప్పుకున్న ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మార్చి 29న ఏర్పడుతుందని చెప్పుకున్నాం.
అన్ని రాశులకు కూడా వీడియోస్ చేసాం ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. శని ఇక్కడ శుక్రుడి వీళ్ళకి 1000 స్థాన సంచారంలోకి రావడం, నెమ్మదిగా కొన్ని ఖర్చులు బిజినెస్ పరంగా బిజినెస్లో అయితే, అలాగే కొంతవరకు లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో అయితే కొంత వాళ్ళకి వేరే పనుల్లో బిజీగా ఉండటమో, కొన్నిసార్లు ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కొంత ఐసోలేటెడ్ ఫీల్ అయ్యే ఆస్కారాలు, శుక్రుడి వల్ల కొన్ని మనస్పూర్వకమైన ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు, ఇలాంటివి ఎక్కువగా ఇక్కడి నుంచి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి వీళ్ళకి బుధ, గురు, శుక్ర, శని వారాంతంలో 4 రోజులు కూడా బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు మంచి అనుకూలమైన కాలంగా, అనుకూలమైన పరిస్థితులుగా వీళ్ళకి కనిపిస్తున్నాయి. నవమంలో చంద్రుడి సంచారం చక్కగా, గురుడు కూడా మంచి సంచారంలో ఉన్నారు. ధన ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఇక్కడ మంచి సానుకూలతలు ఉన్నాయి. బుధ గురువారాల్లో చక్కగా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో రవి బుధులు కూడా ఉన్నారు. కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా తప్పకుండా మీకు ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. నూతనంగా ఉద్యోగం వెతుక్కునే వాళ్ళకైనా, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా. సో ఇక్కడ కొంతవరకు స్ట్రెంగ్త్ జాబ్లో మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ శుక్ర శనివారాల్లో కూడా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని కూడా అక్కడ ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీరు వేసే ప్రతి అడుగులో కొంచెం ఇక్కడ ముందడుగులు పడే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చక్కగా మేషరాశి వాళ్ళు ఇక్కడ మీరు అనుకున్న పని ఏదైతే ఉందో, మీ టాస్క్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ముందుకెళ్తే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి తప్పకుండా అది ఫుల్ఫిల్ అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మనకి వ్యయంలో రాహు యొక్క సంచారం మాత్రమే మేషరాశి వారికి ఇక్కడ కొంచెం ఏదైనా చిన్నపాటి ఖర్చుల రీత్యా కావచ్చు, నిద్రపట్టే విషయంలో కావచ్చు, ప్రయాణాల రీత్యా కావచ్చు, ఫ్రీక్వెంట్ జర్నీస్ ఉండటం కావచ్చు, ఇలాంటివి వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళకి రాహు వల్ల ఉన్నాయి. కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవటం తప్పకుండా, ఏదైతే ప్రతి శనివారం అక్కడ నవగ్రహాల్లో రాహుకి చక్కగా అర్చన అభిషేకం చేసుకోవటం, అలాగే రాహు నవగ్రహ శాంతి మంత్రాన్ని నిత్యం చదువుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల మేషరాశి వారికి ఇంకా రాహు కూడా మంచి పాజిటివ్గా మారి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ లాభంలో శుక్రుడు, లాభంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ బాగా కనిపిస్తుంది. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. శుక్ర శనివారాలు వారాంతంలో 2 రోజులు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం వృషభ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉండటం ఇక్కడ. సో అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, సో ఏదో ఒక తెలియని యాంగ్జైటీ ఫీలింగ్స్, కొంచెం టెన్స్డ్ ఫీలింగ్స్, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు కొన్ని విషయాల్లో. సో ఇక్కడ 8th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఉండగా మీకు ఏదైనా లాస్ట్ మినిట్లో వర్క్ కంప్లీట్ చేయడానికి కానీ సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించిన విషయాల గురించి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. సో ఇక్కడ కొంత టెన్సిడ్ ఫీలింగ్స్ అనేది వృషభ రాశి వారికి వారం ప్రారంభం అనేది మనకు కనిపిస్తున్నాయి. సో ఆ విషయాల్లో ఏ విషయం గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడే ఆస్కారాలు ఉంటాయి, ఏంటి ఆ టెన్సిడ్ ఫీలింగ్ దేని గురించి అని మీరు యాక్చువల్గా మీకు జరిగే పరిస్థితి బట్టి అర్థమవుతుంది. కాబట్టి సో ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏదన్నా మనకి పెండింగ్ ఏమైనా ఉన్నా ఎప్పటికప్పుడు పని అప్పుడు చేసుకోవటం, హెల్త్ రీచ్ ఏమైనా ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం, ఇలాగా కొంత ఎప్పటికప్పుడు మీరు ఏంటంటే దాన్ని చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల, ఎప్పుడు పనప్పుడు చేసుకుంటూ ఉండటం వల్ల దీని నుంచి మీరు సులువుగా ఏ రెమెడీ లేకుండానే బయటపడవచ్చు. అలాగే ఇక్కడ మనకి బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుడు కానీ రవి కానీ బుధుడు కానీ పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు తక్కువే. కాబట్టి కాకపోతే కొన్ని లాంగ్ జర్నీస్, దూర ప్రయాణాలు, లేకపోతే దూర ప్రయాణాలు చేసినంత స్ట్రెస్ ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకైనా, జాబ్లో ఏదన్నా బెటర్ లక్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకైనా, ఇక్కడ ఫారెన్ ట్రావెల్ గురించి చూస్తున్న వాళ్ళకైనా, ఇక్కడ కొన్ని ఖర్చులు అండ్ వీటి విషయాల్లో ప్రజెంట్ సానుకూలత కొంత తక్కువగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు, జర్నీస్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారాంతానికి చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా దశమ స్థానంలో అక్కడ ఆల్రెడీ శని ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే జాబ్లో వీళ్ళు చాలా వరకు కూడా 2 years, నాకు తెలిసి ఒక 2 years విపరీతమైన ఎఫర్ట్ పెట్టి ఉండాలి, స్ట్రెస్ భరించి ఉండాలి. జాబ్ గురించి లేని వాళ్ళు అయితే చాలా ట్రయల్స్ వేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఏదైతే షష్టగ్రహ కూటమికి సంబంధించి మనం వీడియోస్ చేసామో, సో దాని ఎఫెక్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ ఆల్రెడీ మీన రాశిలోకి ఎంటర్ అయ్యారు. స్టార్టింగ్ ఇక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఏర్పడడం అనేది జరుగుద్ది. సో క్రమక్రమంగా ఈ రాశి వాళ్ళకి మీటింగ్ విత్ పీపుల్, కొంచెం ఎక్కువ పరిచయాలు పెరగటం, ఇలాంటి ఇవి ఎక్కువ చాలామందిని కలవటం, ఇలాంటివి మీకు జరుగుతుండడం వల్ల తప్పకుండా ఫ్యూచర్లో ఒక బెటర్మెంట్కి మీరు వెళ్ళే ఆస్కారాలు, ఉద్యోగానికి సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన కష్టానికి సంబంధించి ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఇంకా మంచి జాబ్ కొట్టాలి, ఇంకో కొంచెం ఎక్కువ హైక్కి వెళ్ళాలి అని చాలా వరకు ఆలోచించడం, దాని గురించి మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది యాక్చువల్గా వృషభ రాశి వాళ్ళు. సో ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఎక్కడి నుంచి మొదలవుద్ది కాబట్టి జనరల్గా ఇక మార్చి 29 వరకు కూడా ఫాలో అవుతూ ఉంటే జనరల్గా ఎప్పుడెప్పుడు ఎలాంటి ఏ గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి నెమ్మదిగా సర్కిల్ని పెంచుకోవడానికి, ఎక్కువ పరిచయాలు పెంచుకోవడానికి, అలాగే చాలా డిఫరెంట్ వ్యక్తుల్ని కలవటానికి ఇక్కడి నుంచి ఆస్కారాలు చాలా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశికి సంబంధించి మెయిన్గా వీళ్ళ ఎజెండా ఏంటంటే ఇక్కడి నుంచి చేసే పని కూడా మనకి ఏదైనా తప్పకుండా లాభం కలిగించే విధంగా ఉండాలి అనే ప్రాస్పెక్టివ్లో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ షష్టగ్రహ కూటమి ఇక్కడి నుంచి ఈ ఎఫెక్ట్ వల్ల. అయితే ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. మొన్నటి వరకు కూడా కుజుడు తృతీయంలో ఉన్నారు వృషభ రాశికి, ఓకే నీచులో ఉన్నా కూడా పర్వాలా, కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రెట్రగ్రేడ్ అయి వక్రించి ద్వితీయ స్థానంలోకి వెళ్ళారు. కాబట్టి ఫ్యామిలీలో కుటుంబ పరంగా ఎలాంటి ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవాలి. మన వాక్కు వల్ల, మన మాటల్ని వక్రీకరించి అర్థం చేసుకోవటం వల్ల అనవసరంగా మనకి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. అలాగే ఆర్థిక పరంగా ఖర్చుల విషయంలో కూడా కొంత ఖర్చు ర్యాష్ స్పెండింగ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం వృషభ రాశి వారికి ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి ప్రజెంట్ వ్యాపారానికి సంబంధించి అయినా, వ్యాపారం గురించి తీసుకునే డెసిషన్స్ అయినా కొంచెం ధనపరంగా అది ఖర్చుతో కూడుకుని ఎక్కువ స్పెండింగ్ రీచ్ వెళ్తాయి తప్పించి కొంచెం లాభం తెచ్చే ఆస్కారాలు ప్రజెంట్ వ్యాపార పరంగా తక్కువ ఉంటాయి. బట్ లాభస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మళ్ళీ అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ చూసే విషయంలో కూడా, ఏమన్నా వివాహ సంబంధాలు చూసే విషయంలో కూడా కుజుడి అనుకూలత కొంచెం ఇప్పుడు ప్రజెంట్ కుటుంబ స్థానంలో సరిగ్గా లేదు కాబట్టి ఫస్ట్ కుటుంబంలో వాళ్ళని ఎలాంటి విషయాల్లో కూడా ఫ్యామిలీలో అనవసరంగా హీట్ అండ్ హార్ట్ డిస్కషన్స్ లేకుండా చూసుకోవడం అనేది మంచిది ఫస్ట్. కాబట్టి వాక్స్థానంలో ఉన్న కుజుడికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం చదువుకోండి, చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. రవి బుద్ధుల నవమస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో చక్కగా ఈ రవి బుద్ధులకి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్నా, అలాగే రవికి సంబంధించి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి అష్టమంలో బుధుడు, దశమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది వారం. ఆది, సోమ, మంగళ
3 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం ప్రత్యేకించి చూస్తే కనుక రాశిలోకే కుజుడు ఇక్కడ కుజస్తంభంలో వక్రించి మళ్ళీ రాశిలోకి వచ్చి ఉన్నారు. సో ఈ మిథున రాశికి సంబంధించి మనం చూస్తే ఈయన క్వైట్ ఆపోజిట్ ప్లానెట్ జనరల్గా ఈ యొక్క రాశికి రాశి తత్వానికి సంబంధించి. బట్ ఎక్కడ కూడా షార్ట్ టెంపర్ అనేది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం చిరాకు పడే పరిస్థితులు, కొంచెం ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. అది మీ డైలీ రొటీన్కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్, మీకు మీరుగా ఏ ఇష్యూలోకి వెళ్ళకపోయినా అదే ఇష్యూ వచ్చి మీకు మీరుగా దేనిలో బాబు మనకి అనవసరంగా ఏ గొడవ తలతోర్చొద్దని మీరు అనుకున్నా అయ్యే నెత్తి మీదకి వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్, ఆరోగ్య సమస్యలు కావచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీ డైలీ రొటీన్లో ఉన్నవి. సో అవి మిమ్మల్ని కొంచెం ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాయి. దీని ప్రభావం ఏదైతే ఉందో ఇది మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ మీద కావచ్చు, అలాగే జాబ్ చేసే చోట మీ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కావచ్చు. సో దీని ఎఫెక్ట్, దీని ప్రభావం ఇక్కడ వాళ్ళ మీద కూడా పడే ఆస్కారం ఉంటాయి. ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళతో కూడా వాళ్ళ మీద కూడా పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త చూసుకోవడం. సప్తమ స్థానం నుంచి ఈ రాశి వాళ్ళకి యాక్చువల్గా చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న కరెంట్ పొజిషన్లో ఇక్కడ గురువు గారు కూడా వక్రంలో ఈ రాశ్యాధిపతి యాక్చువల్గా 8వ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి మిథున రాశి వారికి సంబంధించి ప్రజెంట్ వీళ్ళకి వ్యాపార పరంగా ఇంకా కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి. జనరల్గా ఎవరైనా ఫ్యామిలీ పీపుల్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లల చదువులు, ఎడ్యుకేషను, కుటుంబపరమైన విషయాలు, ఇంకా వేరే విషయాల రీత్యా కూడా ఖర్చులు పెరుగుతుంటాయి. ప్రొఫెషన్లో కూడా కొంత ఇక్కడ డిలే టైం డిలే, కొంచెం ఎక్కువ సమయం పాటే వర్క్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మెయిన్గా బుధ గురువారాల్లో అష్టమ చంద్రుడు ఇక్కడ జనరల్గా ఉన్నారు. అలాగే ఈ రాశికి రవి కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జాబ్ ప్రాస్పెక్టివ్లో, ప్రొఫెషన్ పరంగా, హెల్త్ పరంగా, అంటే ఎప్పుడైతే కుజుడు రాశిలో ఉన్నారో రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నారో హెల్త్కి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిదిగా కనిపిస్తుంది. ఇవన్నీ తాత్కాలికమైన జనరల్ ట్రాన్సిట్లో వచ్చేవే, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే వృత్తిపరంగా కూడా, ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంచెం డైరెక్షనల్ స్ట్రెంత్ రవికి తగ్గడం వల్ల ఈ టైంలో మీకు కొంత అభద్రతా భావం లాగా అనిపిస్తూ ఉంటుంది. సో అదొక ఎఫెక్ట్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉంది. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక చంద్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం, అలాగే శని కూడా అక్కడ భాగ్యస్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మేజర్గా మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టగ్రహ కూటమి ఇక్కడి నుంచి ఈ వారం నుంచి యాక్టివేట్ అవ్వడం మనం గమనించవచ్చు. మార్చి 29న జరిగే షష్టగ్రహ కూటమి గురించి అన్ని రాశులకి వీడియోస్ చేసాం. ఎప్పుడైతే శుక్రుడు ఇప్పుడు మీన రాశిలోకి అడుగుపెట్టాడో ఆ శుక్రుడు మే దాకా ఉంటాడు. సో ఇక్కడి నుంచి షష్టగ్రహ కూటమి అక్కడ ఫామ్ అవుతుంటుంది. కాబట్టి ఎలా మూవ్ అవుతున్నాయి ప్లానెట్స్, ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది మార్చి 29 వరకు కూడా షష్టగ్రహ కూటమి మీన రాశిలో జరిగేదాకా ఫాలో అవటం మంచిది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, జాబ్ ప్రాస్పెక్టివ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చూస్తే కనుక రిలాక్సేషన్ ధోరణి మీరు అవలంబించే ఆస్కారాలు ఉంటాయి. సో ప్రొఫెషనల్గా కూడా పెద్ద కాంపిటీషన్గా ఏమీ ఫీల్ అవ్వకుండా, గొప్ప జాబ్ రావాలని కూడా ఏం ఫీల్ అవ్వకుండా జనరల్గా ప్లెజెంట్గా మీరు ప్రొఫెషన్లో, అంటే ఉద్యోగం లేని వాళ్ళైతే ఎందుకు దాని గురించి అంత ఆలోచించడం, వచ్చినప్పుడే వస్తుంది అన్నట్టు కొంచెం ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేసుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరల్గా మనకు కనిపిస్తున్న విషయం. సో ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ విషయానికి వస్తే దూరపు సంబంధాలు, కొంచెం దూరంగా మీకు సంబంధాలు కావాలనుకుంటే ఇవి దొరికే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రజెంట్ మీ పిల్లలు సంతానపరమైన విషయాల్లో కూడా మనం చూస్తే కనుక పిల్లల గురించి కొంచెం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండటం కానీ, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకునే తీరుబడి కూడా పెద్దగా చూపించకపోవటం కానీ, వాళ్ళ మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ కానీ ఉండకపోయే ఆస్కారాలు ఎక్కువగా మిథున రాశికి కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి 10వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, మన గురుబలం లేదు. జనరల్గా దేవానాంచ ఋషినాంచ తప్పకుండా గురుగ్రహ శాంతి మంత్రం చదువుకోండి.
అష్టమ రవి దోషం ఉండటం వల్ల నిన్న చెప్పినట్టు ఆరోగ్యానికి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ అష్టమ రవి దోషానికి జపాకుస్మ సంకాస రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. అలాగే రాశిలో కుజుడు ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేయటం, షార్ట్ టెంపర్ని క్రియేట్ చేయటం. సో కాబట్టి ఈ కుజుడికి సంబంధించి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకున్నా, ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామిని సంబంధించినవి ఏమన్నా చదువుకున్నా, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్నా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అయితే రవికి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటం అనేది మంచిది. జనరల్గా కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకు కనిపిస్తుంది. అలాగే 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ఏదైతే కుజస్తంభన జరిగి ఇప్పుడు కుజుడు కూడా మళ్ళీ వక్రించి మిథున రాశిలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి నేను చెప్పే మెయిన్ విషయం ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించి ఇక్కడ కొంత మీకు అనవసరంగా సమ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఎదురవుతుంది. సో అలాంటి సమయాల్లోనే కొంచెం మీరు మనకి ఎంతవరకు జాబ్ నీడు, ప్రొఫెషనల్గా సంబంధించి ప్రొఫెషన్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ కొంత చిన్నపాటి కష్టంగా ఉండే మాట వాస్తవమే. సో దానికి సంబంధించి మనం ఎలాగ డీల్ చేయాలి, ప్రొఫెషనల్ అనే జాబ్ అనేది మనకు ఎంత ముఖ్యం అనే దాని మీద మీ యొక్క ఆలోచన ఉంటే, సో దాన్ని బట్టి మీరు అంటే ఈ గ్రావిటీ ఉంటుందో మనం చెప్పాం కాబట్టి దాన్ని బట్టి మీరు చక్కగా ముందుకు వెళ్ళచ్చు. ఆది, సోమ, మంగళవారాల్లో ఈ రాశికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూసినట్టయితే కనుక, సో అయితే ఇక్కడ గురుబలం ఏదైతే ఉందో అద్భుతంగా గురుబలం ఒక ప్రొటెక్షన్లో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా మళ్ళీ వీళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి, కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి గురుడే కాపాడుతున్నారు. సో గురుబలం అనుకూలంగా ఉండటం వల్ల తప్పకుండా ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ పిల్లలే కానీ వ్యాపారస్తులు, బిజినెస్ చేసుకునే వ్యాపారస్తులు వాళ్ళ బిజినెస్ నడవడానికి ఏమైనా ఒడిదొడుకులు వచ్చినా ఆ టైంలో గురుబలం కానీ, ఉద్యోగపరంగా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి కొంతవరకు ఏంట్రా బాబు మనకి ఇంత స్ట్రెస్ లేకపోతే వీటితో ఇంత గొడవ అవసరం అనుకునే సిచ్యువేషన్స్లో మీకు ఆ గురుబలమే మళ్ళీ వేరే చోట మంచి జాబ్ ఇప్పించడానికి దానికి కూడా సహకరిస్తుంది. అలాగే బుధ, గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూసినప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మ్యాచెస్ చూసే విషయంలో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా బాస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్ బాస్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల లేకపోతే మనం చేయాల్సిన వర్క్ ఫస్ట్ మన ప్రయారిటీ టార్గెట్ అది అవటం వల్ల చాలా వరకు ఈ టైంలో మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా అంత సానుకూల పరిస్థితులు ఇక్కడ కనిపించట్లేదు. అలాగే మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ వర్క్ మీద ఉండే ఆస్కారాలే, బిజినెస్ మీద ఉండే ఆస్కారాలే కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ పరంగా కానీ అలాగే వీటి విషయాల్లో మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కానీ కొంచెం సానుకూలమైన పరిస్థితులు ఈ సమయంలో బుధ, గురువారంలో కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే శుక్ర, శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అష్టమ స్థానంలో ఎప్పటి నుంచో మనకి కర్కాటక రాశికి అష్టమ శని నడుస్తుంది. సో ఓకే ఇదేమీ కొత్త కాదు కదా, ఈ టెన్షన్స్ ఏమి కొత్త కాదు కదా అన్నట్టు శుక్ర, శనివారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మనం చెప్పుకున్నట్టు షష్టగ్రహ కూటమి మార్చి 29న ఏర్పడటం. సో దాని గురించి అన్ని రాశుల వాళ్ళకి వీడియోస్ చేసాం. బట్ ఈ వారం నుంచి శుక్రుడు ఎప్పుడైతే మీన రాశిలోకి అడుగు పెడుతున్నాడో ఇక్కడి నుంచి ఆయన అక్కడే ఉంటాడో, అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఈ వారం నుంచి స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇక్కడి నుంచి మారే పరిస్థితుల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మంత్లీ, వీక్లీలో చాలా మంచిది. ఇంకా అయితే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మారుతుంది. సో కాబట్టి ఎంతైనా ఈ కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం పైగా ఉచ్చ స్థితిలోకి వెళ్ళటం
తప్పకుండా ఇది కొంతవరకు ఈ షష్టగ్రహ కూటంలో శుక్రుడు ఇచ్చే ఫలితం మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పచ్చు. ఎలాంటి కండిషన్స్లో అయినా గురుడు ఒక పక్క లాభస్థానంలో ఉంటాం, భాగ్యస్థానంలో కూడా శుక్రుడు ఉండడం వల్ల కొద్ది గొప్ప కొంత బెటర్మెంట్గా ఫైనాన్షియల్ కండిషన్స్ విషయంలో అయినా ఇక్కడ కొన్ని సార్లు ఇంట శుభకార్యాలు జరిగే విషయంలో అయినా మీకు చాలా వరకు మంచి అనుకూలమైన పరిస్థితులు శుక్రుడి వల్ల కలుగుతాయి. అటు ఈ షష్టగ్రహ కూటంలో శుక్రుడు మీకు ప్లస్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి మెయిన్ నేను చెప్పే విషయం ఏంటంటే కుజుడి యొక్క 1000 స్థాన సంచారం వక్రించి మళ్ళీ కుజస్తంభంలో వెనక్కి వెళ్తూ ఆయన ఉన్నారు కాబట్టి సంతానానికి క్యారింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్త, బెడ్ రెస్ట్గా చక్కగా ఉండండి, ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో సమ్ ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా తప్పకుండా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ రవి బుధుల యొక్క సంచారం వ్యాపార సంబంధ దిశలో అనుకూలత తక్కువ ఉంది కాబట్టి వ్యాపారాన్ని పెంచుకునేందుకు చక్కగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక అష్టమ శని ఎటు ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కువగా మీరు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకుంటాం, ఫైనాన్షియల్గా కూడా ప్లానింగ్ ఉండటం మంచిది. సో దీనిలో అష్టమ శనికి ప్రతి శనివారం చక్కగా మీరు శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇక్కడ కుజుడికి 1000 స్థానంలో ఉన్న కుజుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. సో అలాగే రవి బుధుల యొక్క సప్తమ స్థానం సంచారం శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు ఇంకా ఎక్కువ మేలు జరిగే ఆస్కారాలు సప్తమ స్థానంలో ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సింహరాశి వారికి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంచెం మనం చూసినప్పుడు మెయిన్గా ఏంటంటే జాబ్ వల్ల, ప్రొఫెషన్ వల్ల కొంత హెల్త్ కొంచెం వీళ్ళకి అంటే ఎలా ఉంటుందంటే మనం చేసే టైమింగ్లో కొంచెం అంటే చేసే ప్రొఫెషన్లో జాబ్లో ఆట్ టైమింగ్స్ ఉండడం కానీ కొంచెం ఈ జాబ్ వల్ల కొంచెం ఆరోగ్యం అటు ఇటుగా కొంచెం ట్రబుల్ ఇస్తుంది. జాబ్లో ఉండే టెన్షన్ కావచ్చు, జాబ్ వల్ల అలాంటి సిచ్యువేషన్స్. సో ఓకే పోనీ ఇంత మనము స్ట్రెస్ తీసుకొని మనం ఏమైనా క్రియేటివిటీ చూపించి జాబ్లో మనం వెల్గా పర్ఫామ్ చేసాం అని మనకు అనిపించిన అక్కడ దాని గురించి మెచ్చుకునేవాడు ఎవడూ లేకపోవటం అనేది ఫస్ట్ మనకి కాలే విషయం. సో ఈ విషయంలో సింహరాశి వారు అసలు ఈ విషయం లైట్ తీసుకుంటే మంచిది. బట్ కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం ఏదైతే కష్టపడ్డామో మన టాలెంట్ ఏదవుతుందో, మన ఎక్స్పీరియన్స్ ఏదవుతుందో అది ఆడు మెచ్చుకున్నాడు లేకపోతే లేదు అన్నట్టు వదిలేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాబులో చెప్పినట్టు నిజంగా ప్రొఫెషన్ పరంగా చేసే జాబు పరంగా మనకి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టు ఉంటే కనుక కొంచెం అది సరి చేసుకోవటం, అది కాలాన్ని టైం బట్టే లేకపోతే దేని బట్టి అని సరి చేసుకోవడం మంచిది. బుధ గురువారాలు చూస్తే చంద్రుడి షష్టమ స్థాన సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు చక్కగా. సో ఈ రాశికి సంబంధించి కాకపోతే కొంచెం లిటిగేషన్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ వివాదాలు కానీ, కొంచెం డిస్టర్బెన్సెస్, ఏదో ఒక సమస్య ఇష్యూ గురించి ట్రబుల్ షూట్ చేయడం అనేది ఎక్కువగా మనకి ఈ వారం కనిపిస్తుంది. బట్ ఏంటంటే అల్టిమేట్గా అక్కడ రుణ రోగ శత్రుస్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల శత్రువుల నుంచి జయాన్ని పొందుతారు. ఎన్ని ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా, హెల్త్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉన్నా కూడా వాటిని కూడా ఓవర్కమ్ అవుతారు. సో ఈ ఎఫెక్ట్ జనరల్గా మ్యారిటల్ లైఫ్ మీద, మ్యారిటల్ లైఫ్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కానీ, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూకి సంబంధించిన విషయాల్లో కానీ, బిజినెస్కి సంబంధించి ఏవో ఒక ట్రబుల్స్ వస్తుండడం కానీ, ఇలాంటి సమస్యలు మాత్రం కొంత
సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం ఏదైతే చెప్పుకున్నామో షష్టగ్రహ కూటమి మార్చి 29ని ఏర్పడటం. సో దాని గురించి అన్ని రాశుల వాళ్ళకి మనం వీడియోస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎప్పుడైతే మేన రాశిలోకి శుక్రుడు ఎంటర్ అయ్యారో ఈ రాశికి సంబంధించి అష్టమ స్థానంలో ఎంటర్ అయ్యారు సింహరాశికి. సో కాబట్టి ఇక్కడ నుంచి షష్టగ్రహ కూటమి ఫామ్ అవటం, ఇక 4 నెలలు శుక్రుడు అక్కడే ఉంటారు, అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ వారం నుంచి మార్చి 29 వరకు ఎలాంటి పొజిషన్స్ రావచ్చు ఏంటి అనేది వీక్లీ మంత్లీ ఫాలో అవ్వటం మంచిది. బట్ ఈ షష్టగ్రహ కూటమిలో శుక్రుడి యొక్క ప్రభావం అయితే పాజిటివ్గానే ఉంది. రాహు వల్ల వీళ్ళు ఏదైతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని చాలా పోగొట్టుకున్నారో, చాలా ఫైనాన్షియల్ లాస్ కానీ మెంటల్ టెన్షన్ కానీ తెచ్చిపెట్టుకున్నారో, శుక్రుడి యొక్క సంచారం కొంచెం అష్టమ స్థానంలో బెనిఫిట్ ఇవ్వటం వల్ల కొంతవరకు ఇంకా ఇన్వెస్ట్మెంట్లో కానీ స్టాక్స్లో కానీ ఇతరత్ర ఫైనాన్షియల్గా కానీ ఏదైనా డెసిషన్స్ వల్ల పోగొట్టుకున్న డబ్బుల్లో ఇప్పుడు కొంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరన్నా ఇవ్వడానికి కానీ ఇంకో వైపు నుంచి మనకి డబ్బులు రావడానికి కానీ కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ప్రస్తుతానికి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయితే ఇక్కడ పాపగ్రహాలు ముందు వెనక యాక్చువల్గా సప్తమ స్థానానికి ట్రాన్సిట్లో ఉండడం అనుకూలమైన ఫలితాలు మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళకి బెనిఫిట్ కలిగించే విషయం ఏంటంటే సింహరాశికి ఫస్ట్ అసలు కుజస్తంభన జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ స్తంభించిన కుజుడే వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళారు. సింహరాశికి లాభంలోకి వెళ్ళిన కుజుడు ఫస్ట్ ఇక్కడ వీళ్ళకి మెయిన్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. మొన్నటి వరకు ఏదైతే లాస్లు అయ్యో, ఏదైతే అదృష్టం పోయిందనుకునో, ఎడ్యుకేషన్ పరంగా ఖర్చులు కనిపించో, కొంచెం సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి కొంతవరకు ఇక్కడ మళ్ళీ సెట్ రైట్ అవటం, కొంత వీటి విషయాల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు, మీ లక్ అండ్ ఫార్చ్యూన్ విషయంలో కావచ్చు, కొంతవరకు లాభస్థానంలో కుజుడు మళ్ళీ ఎంటర్ అవటం వల్ల కొంత ఆరోగ్యం మళ్ళీ కొంచెం మెరుగుపడటం, మళ్ళీ కొంతవరకు మీరు కొంచెం లాస్ని కొంచెం తగ్గించుకొని గెయిన్లోకి అడుగు పెట్టడం, శుక్రుడు అష్టమ స్థానంలోకి రావడం, కుజుడు లాభంలోకి వెళ్ళడం, ఇది కొంతవరకు ప్రీవియస్ కంటే కొంత ఫైనాన్షియల్గా కొంత ఇది స్టెబిలైజేషన్ ఇచ్చే ఆస్కారాలు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి దశమంలో గురుడు ఓకే, దానికి పెద్ద ఇది ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ అష్టమంలో రాహుకి మాత్రం కంపల్సరీగా రాహుని అవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, శనివారం రాహుకి అర్చన అభిషేకం చేసుకోవటం, అలాగే కేజీ పావు మినుములు ఒక యాష్ కలర్ బూడిద రంగు వస్త్రం దానం ఇవ్వటం, రాహుని అవగ్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి రాహు ఒకటే మోస్ట్ ఇంపాక్టివ్గా కనిపిస్తున్నాడు. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు ఈ రాశికి అనుకూలంగా ఉంది. మెయిన్గా ఏదైతే మనం కుజస్తంభన గురించి చెప్పుకున్నాం, ఆల్రెడీ కుజస్తంభన జూన్ దాకా ఉంటాం. ఇక్కడ స్తంభించిన కుజుడే మళ్ళీ రెట్రగ్రేషన్లో కన్యారాశి వాళ్ళకి లాభస్థానం నుంచి వక్రించి మళ్ళీ దశమంలోకి వెళ్తున్నాడు. సో ఈ కన్యారాశి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ జాబ్లో ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి తగ్గించుకోవడం మంచిది. అనవసరమైన కొంతవరకు ఏంటంటే ఈ అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు ఎప్పుడైతే వక్రించి దశమ స్థానంలో వెళ్తాడో ఉద్యోగ పరంగా కొంచెం ఒత్తిడి రావటం కావచ్చు, లేకపోతే జాబ్లో మార్స్ ఇస్తే యాక్చువల్లీ ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఈ ఫైటింగ్ ప్లానెట్ మార్స్ దశమ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైన డిబేట్లు, కోపం, ఎవరన్నా మాట్లాడితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవో వస్తాయి జాబ్లో కొంచెం డిస్టర్బెన్సెస్గా, వాటిని చూసుకోండి. నెక్స్ట్ చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ గురువు గారు చక్కగా భాగ్యస్థానం సంచారంలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్న గురుడు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మంచి గ్రోత్ని, అదృష్టాన్ని ఇస్తారు. 9th house ఇస్ ద హౌస్ ఆఫ్ గురుస్, అలాంటి గురుస్థానంలో గురుడే ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ టైంలో కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మీ లక్ని, మీ అదృష్టాన్ని ఎక్స్పాండ్ చేయడానికి చాలా వరకు కూడా ఇక్కడ మీరు పడే శ్రమ ఏదైతే ఉందో చాలా వరకు పాజిటివ్గా మారే ఆస్కారాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసే వాళ్ళకి కానీ
తప్పకుండా కొంత సమ్ ఇంప్రూవ్మెంట్ అనేది, మీ నాలెడ్జ్లో ఇంప్రూవ్మెంట్ అనేది, ముఖ్యంగా మంచి టెక్నికల్ స్కిల్ అనేది మీకు ఈ టైంలో కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడ పంచమంలో చంద్రుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ ఏ గ్రహం కూడా పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి బుధ గురువారాల్లో ఏమన్నా టార్గెట్లు ఏమన్నా పెట్టినా కూడా సో మీ వంతుగా మీరు ఏమీ పెద్ద కమిట్మెంట్ ఏమి ఇవ్వకండి. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, లవ్ లైఫ్ రీత్యా కానీ, షేర్స్ పరంగా కానీ, అలాగే జాబ్లో ఏదైనా ఆ రోజు పెట్టుకునే టార్గెట్ విషయంలో కానీ అది కొంతవరకు మీరు చేసిన ఎక్స్పెక్టేషన్ ఇక్కడ రెండు మ్యాచ్ అవ్వవు. కాబట్టి అయినప్పటికీ ఇస్తానులేండి వర్క్ అనండి, సరిపోద్ది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఆల్రెడీ షష్టమంలో శని యోగిస్తారు, శని కూడా యోగిస్తారు, చంద్రుడు కూడా యోగిస్తారు. కాబట్టి ఈ షష్టమ స్థానానికి సంబంధించి అంటే మీకు ఎలాంటి ఆరోగ్యపరంగా కావచ్చు, ఎనిమీస్ రీత్యా కావచ్చు, కాంపిటేటర్స్ రీత్యా కావచ్చు, చాలా స్ట్రగుల్స్ వస్తూ ఉన్న వాటిలన్నింటినీ కూడా మీరు చీల్చి చెండాడి ముందుకు వెళ్తుంటారు. దానిలో నో డౌట్. కోర్టు కేసెస్ పరంగా కూడా కొంచెం మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదే షష్టగ్రహ కూటమి గురించి మనం వీడియో చేసుకున్నాం. మార్చి 29న వచ్చే దాని గురించి అన్ని రాశులకి ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాం. మెయిన్గా ఇక్కడి నుంచి అంటే ఈ వారం నుంచి శుక్రుడు ఎప్పుడే మీన రాశిలోకి అడుగు పెట్టారో ఈ వారం నుంచి మార్చి 29లోపు షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్స్ నెమ్మదిగా పెరుగుతుంటాయి. చూడండి, మంత్లీ వీక్లీ ఫాలో అవుతుంటే ఎలాగ మార్పులు జరుగుతున్నాయో బాగా తెలుస్తుంది. ఇక్కడ మారిన శుక్రుడి యొక్క సంచారం అయితే ప్రజెంట్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, బిజినెస్ పరమైన విషయాల్లో అయినా అంత అనుకూలమైన పరిస్థితులు మనకి ఇచ్చే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి. ఈవెన్ శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా అక్కడ యాక్చువల్గా రాహుతో కలిసి ఉంటాం. ఇవి అంతగా కొంత సప్తమ స్థానంలో శుక్ర రాహువుల యొక్క యుతి ఎందుకో అంత అనుకూలమైన ఫలితాలు బిజినెస్లో ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఏవో అలా నడుస్తున్నట్టు ఉంటుంది పొజిషన్ జనరల్గా అయితే ఇప్పుడు శుక్రుడు వచ్చిన పొజిషన్ బట్టి. సో అలాగే ఈ కన్యారాశి వారికి మెయిన్గా పంచమ స్థానాల్లో చంద్ర బుధ రవుల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇష్టదైవారాధన 5th house చేస్తే పూర్వపుణ్యస్థానం, ఇష్టదైవ స్థానం. కాబట్టి ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే ఈ వారం మీకు ఇందాక మనం చెప్పుకున్నట్టు నెగిటివ్ సెన్స్ ఏమన్నా ఉన్నా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అక్కడ బయట వచ్చే అవుట్పుట్ చాలా తక్కువ ఉండడం అనేది. ఇష్టదైవారాధన ఎంత చేసుకుంటే చక్కగా మీరు అంత కమిట్మెంట్తో అంత కొంచెం కొంత బెటర్గా మీరు పెర్ఫామ్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ యొక్క కన్యారాశి వారికి మనకి కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారికి సమచూద్దాం. తులారాశి వారికి చతుర్థంలో బుధుడు, షష్టమంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. అంటే ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం 3వ స్థానం నుంచి ఉందో సో ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయంలో కొంత ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైనా షార్ట్ జర్నీస్ చేసే విషయంలో సడన్ షార్ట్ జర్నీస్ ఉండడం కావచ్చు. సో కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్కి సంబంధించిన విషయాలు, కమ్యూనికేషన్ సెక్టార్స్కి సంబంధించి ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా అష్టమ గురు దోషం అనేది రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉండటం, అష్టమంలో గురువు గారు కూడా కొంచెం వక్ర స్థితిలో ఉండటం వల్ల సో కొంతవరకు ఇలాంటి టెన్స్డ్ యాంగ్జైటీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళు కొంతవరకు కొంత కేర్గా ముందుకు వెళ్తూ ఉండటం అనేది మంచిది. షార్ట్ జర్నీస్లో ఇక్కడ ఎక్కువ కేర్గా ఉండటం, అలాగే హెల్త్ పరమైన విషయాల్లోనూ, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లోనూ. సో అలాగే బుధ గురువారాలు చూస్తే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశికి మనకు చూసినట్టయితే కనుక చతుర్థంలో ఆల్రెడీ బుధుడు ఉన్నారు. చక్కగా బుధుడు బాగా యోగిస్తారు చతుర్థంలో. సేమ్ టైం అర్ధాష్టమ రవిదోషం కూడా ఉంది రాశి వాళ్ళకి. కాబట్టి బుధ గురువారాల్లో ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించి కొంత ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కుటుంబపరమైన ఇష్యూస్ కావచ్చు, కుటుంబపరమైన విషయాల రీత్యా
దానికి ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వాల్సి వచ్చి వీళ్ళు అలాగే వీళ్ళ ప్రొఫెషన్కి చేసే వృత్తికి కొంత అంటే లెస్ లెవెల్ కాన్సన్ట్రేషన్ అనమాట. లో లెవెల్ కాన్సన్ట్రేషన్ ఇన్ యువర్ జాబ్ అండ్ మెయిన్లీ యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, కుటుంబపరమైన విషయాలు, గృహపరమైన విషయాలకి సంబంధించి మీరు ఎక్కువ ఇక్కడ ఈ సమయంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల కొంచెం ప్రొఫెషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ తగ్గించే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారంలో కూడా ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే పంచమ స్థానంలో ఆల్రెడీ శని ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు వాళ్ళకి సంబంధించి నెమ్మదిగా అంటే ప్రజెంట్ వాళ్ళ సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంలో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ గ్రోత్ అనేది స్లో లెవెల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ విషయాల్లో కూడా గ్రోత్ అనేది కొంచెం ఇక్కడ స్లోగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే మనం షష్టగ్రహ కూటమి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ షష్టగ్రహ కూటమి గురించి మనం ఏదైతే చెప్పుకున్నామో మార్చి 29న ఏర్పడబోయే దాని గురించి అన్ని రాశులకి వీడియోస్ కూడా చేసుకున్నాం. సో ఈ వారం నుంచి శుక్రుడు ఏదైతే మీన రాశిలోకి అడుగు పెడుతున్నారో ఇక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఇక్కడ మనకి మార్చి 29 లోపు కొంచెం మెయిన్గా ఏర్పడుతూ ఉంది. సో ఇక్కడి నుంచి వీక్లీ మంత్లీ ఫాలో అవటం అనేది ఈ షష్టగ్రహ కూటమిలో చాలా మంచిది. ఇక్కడ ఏదైతే తులారాశి వాళ్ళకి మెయిన్గా షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుందో ఈ షష్టగ్రహ కూటమిలో శుక్రుడి యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఇది ఆరోగ్య రీత్యా కావచ్చు, ఫీమేల్ పర్సనాలిటీస్ రీత్యా మీకు కొంతవరకు అనవసరంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో మీకు కొంత డిస్ప్యూటేటివ్గా ఉండే ఆస్కారాలు కావచ్చు, ఇలాంటివి కొంత కనిపిస్తున్నాయి. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో రాహువుతో కలిసి ఉంది కాబట్టి కొంతవరకు ఈ రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా, ఎందుకంటే అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఆల్రెడీ రాశి అధిపతి మళ్ళీ షష్టమంలోకి వెళ్తున్నారు కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం, మీకు మీరుగా ఏ అనవసరమైన కన్ఫ్లిక్ట్లోకి ఏ తలకాయ నొప్పిలోకి మీరు వేలు పెట్టకుండా ఉండడం అనేది మంచిది. ఇక దానంతా అదే ఏదన్నా అనవసరమైన ట్రబుల్ ఇష్యూ మన మీదకి వస్తే మనం ఫేస్ చేయటం తప్పించి మీకు మీరుగా అనవసరమైన వేరే వాళ్ళ లిటిగేషన్స్లో మీరు వేలు పెట్టకుండా ఉండటం ఈ టైంలో చాలా మంచిది. సో కాబట్టి ఈ రాశికి అలాగే కుజస్తంభం జరుగుతుంది. కుజుడు కూడా ఇక్కడ వక్రించి మిథున రాశిలోకి వెళ్ళారు మళ్ళీ 9th హౌస్లోకి. సో ఇక కుజస్తంభన ఏదైతే ఉందో ఇది కొంతవరకు మీకు ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అది హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, మీ ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కావచ్చు, ఎనీ ట్రిప్ లాంగ్ జర్నీ గురించి కావచ్చు. సో ఇక్కడ ఏదైనా సరే కొంత అండ్ ఫాదర్కి సంబంధించి, నాన్నగారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితులైనా ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇక్కడ ఆయన తీరు ఆయనదిగానే ఉండటం అయినా ఇలాంటి విషయాల్లో కొంత ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్గా అష్టమ గురుడు, అర్ధాష్టమ రవి, ఈ రెండు దోషాలు, పైగా శుక్రుడు కూడా షష్టమ స్థానంలోకి వెళ్ళడం, అర్ధాష్టమంలో రవి, షష్టమంలో గురుడు, అక్కడ అష్టమంలో గురుడు. సో కాబట్టి మెయిన్గా ఈ రాశి వారికి డొమెస్టికల్గా ఏర్పడే అనేకమైన సమస్యలు కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మెయిన్గా మనకు హైలైటెడ్ కనిపిస్తుంది. ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా కేర్గా తీసుకోవడం ఈ రాశి వాళ్ళకి మంచిది. రాశ్యాధిపతి షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి తప్పకుండా హిమకుండ మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, అష్టమ గురు దోషానికి కేజింపు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం, అర్ధాష్టమ రవికి తప్పకుండా మీరు చక్కగా శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోవటం, ఈ మూడు చేయటం వల్ల తులారాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధిద్దాం. వృశ్చిక రాశి వారికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు. అద్భుతంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకు కనిపిస్తుంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. బుధ గురువారాలు 2 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే కొంచెం ఇక్కడ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తీసుకునే ఫుడ్ విషయంలో ఈ రాశికి మేజర్గా ఏంటంటే కుజస్తంభన జరుగుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. వక్రిచ్చిన కుజుడు మళ్ళీ ఇప్పుడు తిరిగి మిథున రాశిలోకి వచ్చిన్నారు, అష్టమ స్థానంలోకి వచ్చారు. సో కాబట్టి ఇక్కడ చంద్రుడేమో ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో సమ్ టైమ్స్ ఇక్కడ అడ్వాన్స్గా కొంచెం ఆది సోమ మంగళవారాల్లో కొన్ని పేమెంట్స్ లాంటివి దేనికన్నా కట్టాల్సి రావటం,
ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, తీసుకునే ఫుడ్ విషయంలో ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఆయిల్ చేసినవి, ఇలాంటి వాటి వల్ల కొంత హెల్త్ ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అంటే కుజుడు ఇక్కడ రెట్రగ్రేషన్లో ఇక్కడ మళ్ళీ తిరిగి ఈ యొక్క వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అష్టమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండండి. ముఖ్యంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కానీ, వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ వల్ల వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్ర రవి బుధులు, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, ఇక్కడ ఇద్దరు యోగిస్తాడు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కష్టాలు దూరం అవుతాయి, మంచి ఎఫర్ట్ పెడతారు, మంచి విల్ పవర్తో పనిచేస్తారు. ఈ బుధ గురువారాల్లో ఈ వారంలో అయితే తప్పకుండా ఎటువంటి టాస్క్ ఇచ్చినా వాళ్ళు చక్కగా ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అవగొట్టే ఆస్కారాలు ఉంటాయి. సేమ్ టైం బుధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆ చేసిన వర్క్ మీద ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా మళ్ళీ తిరిగి ఇంకో విధంగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక సరే టైం ఉందిగా మళ్ళీ చేద్దాంలే అన్నట్టు మళ్ళీ తిరిగి కంప్లీట్ మళ్ళీ పర్ఫెక్షన్ కోసం మళ్ళీ చేయాల్సి రావటం, ఇలాంటి బుధ గురువారాల్లో కొన్ని కనిపిస్తున్నాయి. బట్ విల్ పవర్ అయితే మాత్రం చాలా బాగా బుధ గురువారాల్లో ఉంది. శుక్ర శనివారాలు చూస్తే చంద్రుడి చతుర్థ స్థానం సంచారం, ఆల్రెడీ అర్ధాష్టమ శని దోషం ఈ రాశి వాళ్ళకి నడుస్తుంది. సో కాబట్టి కొంత ఏదో సమ్ అన్కంఫర్ట్నెస్ ఇన్ జాబ్ అనేది మాత్రం వీళ్ళకి ఎక్కడో ఏమోలో అలా జనరల్గా ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సో దాని రీత్యా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ప్రొఫెషన్ పరంగా ఎందుకో డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవటం, అది వీళ్ళకి కొంచెం అన్కంఫర్ట్గా ఉండటం. సో లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మదర్ హెల్త్ కానీ, డొమెస్టికల్ ఇష్యూస్ కావచ్చు, మనకి ఇంట్లోనే కొంత కంఫర్ట్ తగ్గినట్టు ఉంటాం, ఇలాంటి విషయాల్లో కొంచెం ఇలాంటి ఫీలింగ్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడడం మార్చి 29న ఆల్రెడీ మనం అన్ని రాశులకి వీడియోస్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే మేన్ రాశిలోకి ఇప్పుడు శుక్రుడు అడుగు పెట్టారో ఈ వారం నుంచి ఇక్కడి నుంచి ఎలా అవుతూ ఉంటుంది షష్టగ్రహ కూటమి. కాబట్టి ఇప్పటి నుంచి వీక్లీ మంత్లీ ఫాలో అవుతుంటే సో ఎలాంటి ఇంపాక్ట్ రావచ్చు ఏంటనేది మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది. ఇంకా బట్ ఇక్కడ పర్టికులర్గా చూస్తే వృశ్చిక రాశికి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, పంచమంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నారు, శుక్రుడు జనరల్గా యోగిస్తారు, బట్ అక్కడ రాహు ఉన్నారు జనరల్గా. సో కాబట్టి ఎంతైనా పంచమ స్థానంలో ఉన్న ఈ శుక్రుడి యొక్క సంచారం కొంత వీరు జనరల్గా మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవటం, సంతానంతో చాలా ప్లెజెంట్గా గడపగలగటం, అంటే ఇన్వెస్ట్మెంట్ షేర్స్లో కూడా చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఉండే ఆస్కారాలు కూడా ఈ యొక్క శుక్రుడు ఈ షష్టగ్రహ కూటమిలో మీకు రావటం ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. సో కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వచ్చు, కానీ రాహు కూడా అక్కడ ఉండడం వల్ల మొత్తం అంటే ఇక మన సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ప్రజెంట్ టాస్క్లు ఏంటి, ఉద్యోగ పరిస్థితులు ఏంటి, వీటిని మించి ఎక్కువగా ప్లెజెంట్గా ఎక్కువగా ఉందాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేస్తారు యాక్చువల్గా. సో అంటే చాలా కాలం తర్వాత నాకు తెలిసి సమ్ ప్లెజెంట్నెస్ ఫీలింగ్లోకి వృశ్చిక రాశి వాళ్ళని ఈ యొక్క శుక్రుడు తీసుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అష్టమ కుజుడి దోషం మాత్రమే రాశ్యాధిపతిగా ఆయన అష్టమంలోకి ఎంటర్ అవడం చాలా మనకి కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, ఆ దానాలు ఇవ్వటం మంగళవారం మంచిది. అర్ధాష్టమ శనికి డెఫినెట్గా శనికి తైలాభిషేకం చేసుకుంటే అలాంటి ప్రాపర్టీస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, మీ అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ కానీ తప్పకుండా ఇవన్నీ కూడా అవాయిడ్ అవుతాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ రాశికి రాశి నుంచి అంటే లగ్నం నుంచే 1, 2, 3 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు అలాగే ఆది సోమ మంగళ, సో ఈ 5 రోజులు కూడా చంద్రబలం చక్కగా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించదగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే కుజస్తంభం జరిగి ఇప్పుడు రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ మిథున రాశిలోకి వచ్చి ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎప్పుడు లేని అనవసరంగా చీటికి మాటికి వీళ్ళ ఎదుటి వాళ్ళతో చిన్నపాటి ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఇటు మ్యారిటల్ లైఫ్లో అయినా అండ్ లేకపోతే ఇక్కడ జాబ్ చేసే చోట మీ యొక్క కోవర్కర్స్తో అయినా, మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, క్లోజ్ రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే.
సో ఇక్కడ సప్తమంలో మళ్ళీ రిట్రాగ్రేషన్లోకి వచ్చి సప్తమంలో ఉన్న కుజుడు పక్కన ఎవరైతే మీరు పనిచేస్తారో ఆడితేనే ఏంటో కొంచెం పట్టినట్టు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇదేంటంటే డిస్టర్బెన్సెస్ ఎవరైతే మీ దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళతో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో మరీ ఫ్రస్ట్రేటివ్గా ఫీల్ అవ్వకుండా జనరల్గా ఇది ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి ఇలాంటి సిమ్టమ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయని. సో ధనురాశి వాళ్ళు సో దీనికి సంబంధించి కొంచెం వాళ్ళు కొంచెం సరే ఈ ఎదుటాలతో ఎప్పుడు డిస్టర్బెన్స్ మనకు ఉండేదిలే అనుకుని కొంచెం హాయ్ బాగున్నావా అని మనసులో ఏమన్నా బయటకు అలా ఉంటే మొత్తం పాజిటివ్ అయిపోద్ది, పెద్ద రెమెడీ అక్కర్లా దీనికి. కాబట్టి నెక్స్ట్ బుధ గురువారాల్లో చూస్తే చంద్రుడి ద్వితీయ స్థానం సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు ఈ రాశి వారికి. బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మారడం ద్వితీయ స్థానంలోకి. సో ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, కుటుంబపరమైన విషయాల్లో ఏంటి, సో కొంత మనీ అనేది కొంత డ్రైగా ఇలా ఖర్చు అయ్యే ఆస్కారాలు కుటుంబపరమైన విషయాల గురించి, కుటుంబంలో కూడా కొంత మనశ్శాంతి తగ్గినట్టు అనిపించడం ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం రాశి వాళ్ళకు ఉంది చక్కగా ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. కనీసం బుధుడు అక్కడ ఉండటం వల్ల న్యూట్రలైజ్ చేస్తాడు. అంటే రవి ఇక్కడ ఫైనాన్షియల్ డ్రైనేజ్ చేస్తే బుధుడు మళ్ళీ ఫైనాన్షియల్ గెయిన్ అంటే ఇన్కమ్ తెప్పిస్తాడు. సో అయిన ఖర్చుని అవుతున్న దాన్ని మళ్ళీ మనం ఎలాగా దాన్ని ఫిల్ చేసుకోవాలి ఏంటి అనే బుధుడు కూడా చక్కగా మనకి మంచి ద్వితీయ స్థానంలో యోగించడం వల్ల తప్పకుండా మళ్ళీ ఆర్థికంగా బుధుడి వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, రవి వల్ల డ్రై అవుతూ ఉంటుంది. సో ఇక అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శని యోగిస్తాడు చక్కగా తృతీయంలో, చంద్రుడు యోగిస్తాడు. పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం చాలా బాగుంటుంది, చాలా బాగా ఎఫర్ట్స్ పెడతారు, మీరు చాలా బాగా కష్టపడతారు, మీరు చేయాల్సినంత కృషి చేస్తారు, కానీ దానికి సంబంధించిన అదృష్టం గురించి వెయిట్ చేస్తుంటారు ధనుసు రాశి వాళ్ళు. ప్రజెంట్ ఉన్న పొజిషన్ అలా ఉంది. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకున్నాం, మార్చి 29న ఏర్పడుతుందని, దాని గురించి అన్ని రాశులకి వీడియో కూడా చేసుకున్నాం. సో మెయిన్గా షష్టగ్రహ కూటమికి ఈ వారం నుంచి మీనంలోకి అడుగుపెట్టిన శుక్రుడు ఈ వారం నుంచి ఏదైతే ఉందో అక్కడే ఆయన ఉంటాడు ఇక 4 నెలలు. అక్కడి నుంచి ఈ వారం నుంచే నెమ్మదిగా శుక్రుడు తర్వాత ఒక్కొక్క గ్రహం వచ్చి షష్టగ్రహ కూటమి అనేది ఎలైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మేజర్గా ఇక్కడి నుంచి వీక్లీ మంత్లీ ఫాలో అవటం చాలా మంచిది షష్టగ్రహ కూటమికి సంబంధించి. ఇక్కడ శుక్రుడి యొక్క పార్టిసిపేషన్ మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు, పైగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో గృహపరమైన పరిస్థితుల రీత్యా మీరు చాలా వరకు కొన్ని మార్పులు చేర్పులు కోరుకుంటారు. కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ ఫ్యామిలీ కుటుంబం అంటే వెహికల్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఇంటికి సంబంధించిన అట్మాస్ఫియర్ కావచ్చు, ఇంట్లో కొత్త నూతనంగా అలంకరణ వస్తువులకి సంబంధించి కావచ్చు, ఏదైనా సమ్ ప్లెజెంట్ ప్లానెట్ శుక్రుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో వచ్చే స్థితిలోకి వచ్చాడో అక్కడ చాలా వరకు కూడా ఇంటిని కొంచెం ప్లెజెంట్గా ఉంచుకోవడానికి, ఈ రకమైన కొంచెం అలంకరణ ప్రాయంగా ఉంచుకోవడానికి, అలాగే ప్రాపర్టీస్కి సంబంధించి కానీ వెహికల్కి సంబంధించి కానీ ఒక థాట్ ఏదో ఒకటి అలాగా ఎక్కువగా ఉంటుంటుంది. రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ అంటే గురుడు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉన్న రాశి అధిపతి. ఎంతైనా గురుడి షష్టమ స్థాన సంచారం కొంతవరకు ప్రజెంట్ మీ కోఆపరేషన్ తక్కువ ఉండొచ్చు, ప్రజెంట్ మీ టైం నడవనట్టు అనిపించచ్చు. బట్ డోంట్ వర్రీ, ఎందుకంటే గురుడు మళ్ళీ తిరిగి మంచి పొజిషన్లోకి వస్తున్నాడు మేలో. కాబట్టి పర్వాలా ఇంకా ఒక ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ షష్టగ్రహం కూడడం తర్వాత ఒక 3 months ఉందంతే. సో గురుడికి కొంచెం గురుడు వీక్గా ఉన్నారు కాబట్టి ఎవడో మనల్ని ఎంకరేజ్ చేసేది ఏంటి, ఎవడో మనల్ని ప్రోత్సహించేది ఏంటి, ఈడు కాకపోతే ఇంకోడు బయటపడద్దు. కాకపోతే ఓకే ఎవడు మనకి కోఆపరేట్ చేస్తున్నాడో ఏంటో మనం చూసుకొని సో దాన్ని బట్టి ముందడుగు వేయడానికి ట్రై చేస్తా. గురుబలం పెంచుకోవడం కోసం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. గురుబలం పెంచుకోవడం కోసం ఈ మంత్రాన్ని చదువుకోండి చక్కగా. ఈ మంత్రం చదువుకోవడం ధనురాశి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ద్వితీయ స్థానం వాక్ స్థానంలోనే రవి ఉన్నాడు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి, చాలా మంచిది. రవి ఆల్రెడీ ఖర్చు పెట్టే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, మనీ డ్రై చేసే విషయంలో ఉన్నాడు కాబట్టి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ చక్కగా ఆదివారం పూట దానం అవటం, శివాభిషేకం చేసుకోవటం ఆదివారం పూట చాలా మంచిది. సో ఇవి చేసుకుంటే ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహు, తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు.
4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ, గురు 2 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం చెప్పుకోదగింది ఏంటంటే కుజస్తంభన జరుగుతుండటం. కుజస్తంభన అక్కడ మెయిన్గా 7వ స్థానం మీద జరుగుతుంటాం. ఈ రాశి వాళ్ళకి చాలా ఇరిటేటింగ్, ఫ్రస్ట్రేటింగ్గా ఉంటాం. కొన్నిసార్లు ఏదైనా మ్యాచ్ చూసినా, లేకపోతే ఈవెన్ ప్రయాణాల్లో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, చాలా ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాం. జాబ్లో ఎప్పుడు లేని కొలీగ్స్తో ఏంటో తెలియని ఒక రకమైన నాతో పని చేయనండి అని ఒక రకమైన ఒక ఫీలింగ్. సో ఇది జనరల్గా ఈ కుజస్తంభం ఇప్పుడు మళ్ళీ కుజుడు రెట్రాగ్రేడ్ 6th హౌస్లో రావటం మకర రాశి వారికి ఇది కొంచెం ఓరటగా చెప్పుకోవచ్చు. 6th లో కుజుడు యోగిస్తాడు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏవైతే మీకు ప్రాబ్లమాటిక్గా ఉన్న సిచ్యువేషన్స్, ట్రబులిజంగా ఉన్న సిచ్యువేషన్స్, హెల్త్ పరంగా కావచ్చు, ఎనిమీస్ పరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు, వాటిని మీరు రీసాల్వ్ చేసుకునే దిశగా ఈ టైంలో ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్న ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ వైజ్గా ఎక్స్పెన్సెస్ అనేవి రాశి వాళ్ళకి కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా సో ఆ ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే వీళ్ళు తీసుకునే డెసిషన్స్, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైనా కానీ సమయాన్ని వృధా చేసేవి కాకుండా కొంతవరకు వీళ్ళకి బెనిఫిట్ కలిగించే విధంగా ఉండేటట్టు చూసుకోవటం ఆది, సోమ, మంగళవారాల్లో ముఖ్యంగా చెప్పదగింది. ఖర్చులు కూడా ఆ 3 రోజులు కనిపిస్తున్నాయి. ఇక బుధ, గురువారాల్లో రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో రవి కూడా ఉన్నారు ఈ రాశికి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల పట్ల సీజనల్గా వచ్చే సీజనల్ చేంజెస్ వల్ల కానీ, సీజనల్గా వచ్చే చిన్నపాటి ఇష్యూస్కి సంబంధించి కొంచెం ఎఫెక్ట్ తప్పించి మిగతావి ఏమీ రాశి వాళ్ళకి లేవు. బట్ చాలా ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు అనేవి వీళ్ళ చుట్టూ తిరిగే ఆస్కారాలు బుధ, గురువారాల్లో ఒక విషయం గురించి ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అంటే ఏదో ఒక తెలియని ఒక ట్రబుల్, ఒక యాంగ్జైటీ కలిగించే విషయం ఇప్పుడు వచ్చి ఫస్ట్ దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం బుధ, గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే రవి యొక్క సంచారం, చంద్రుడు, బుధుడు కూడా ఇక్కడ రాశిలో ఉన్నారో యాక్చువల్గా రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆల్రెడీ వీళ్ళకి ఏలినాడ్స్ అనేది నడుస్తూ ఉంది 2వ స్థానంలో. బట్ చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని, కుటుంబపరమైన అనేకమైన సెట్ బ్యాక్స్ని, ఫ్యామిలీలో అనేక డిస్టర్బెన్సెస్ని తట్టుకుని వీళ్ళు నెమ్మదిగా ఇప్పుడు కొంచెం ఫుల్ ఫోకస్డ్గా కొంచెం ముందుకు వెళ్ళే పరిస్థితులు, ఆర్థికంగా కూడా కొంత బెటర్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు మకర రాశి వాళ్ళకి నెమ్మదిగా కనిపిస్తున్నాయి. అలాగే మనం చెప్పుకున్న షష్టగ్రహ కూటమి గురించి జనరల్గా సో మార్చి 29న ఏర్పడే షష్టగ్రహ కూటమి అన్ని రాశులకి సంబంధించి వీడియో కూడా చేసుకున్నాం. ఇక్కడ ఈ వారం నుంచి ఎప్పుడైతే మీన రాశిలోకి శుక్రుడు ఎంటర్ అయ్యారో ఇక్కడి నుంచి శుక్రుడు అక్కడే ఉంటారో 4 నెలలు ఇక్కడి నుంచి నెమ్మదిగా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వీక్లీ, మంత్లీ ఫాలో అవుతుంటే అసలు కరెక్ట్గా ఎలాగ జరుగుతుంది, ఏంటి అసలు షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది తెలుసుకోవచ్చు. మెయిన్గా ఈ రాశికి చూసినప్పుడు చాలా వరకు కూడా మకర రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి 3వ స్థానంలో వచ్చే స్థితిలో మొదలవుతూ ఉండటం. సో చాలా వరకు వీళ్ళ దగ్గర వారిని వీళ్ళు కలిపికెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటి వరకు జాబ్లో వచ్చిన డిస్టర్బెన్సెస్, పక్కన వాళ్ళతో వచ్చిన డిస్టర్బెన్సెస్ ఇవన్నీ గమనించి ఇలా కాదు మనం అంటే కొలీగ్స్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, నైబర్లో కావచ్చు అనవసరంగా వీళ్ళతో కూడా, సర్వెంట్స్తో కూడా గొడవ ఎందుకు, వాళ్ళతో కూడా ప్రెజెంట్గా ఉండి ప్రజెంట్ మనకు కావాల్సిన పని మనం అవగొట్టుకుందాం, అందరితో కలివిడిగుంటే కొంచెం ఇక మనకి అనవసరం గొడవ ఉండదు అని ఒకరికి హాయ్ అని చెప్పడం, పక్కన వాడితో కూడా మొన్నటి వరకు ఈ కుజస్తంభన వల్ల సప్తమంలో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం కదిలిచ్చి మాట్లాడించి కొంచెం ప్లెజెంట్ చేసుకుంటూ ఉండటం. సో ఇలాంటి విషయాల మీద మీరు ఎక్కువగా ఇక్కడి నుంచి కొంచెం ఫోకస్ పెంచే ఆస్కారాలు మకర రాశి వారికి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొంత అనుకూలమైన ప్లానెట్స్ అక్కడ మనకి కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి సో పంచమంలో గురుడు ఉన్నారు అంటే ఇష్టపూర్వకమైన, మనస్పూర్వకమైన నచ్చిన సంబంధం చేసుకుందాం అన్నప్పటికీ ప్రజెంట్ ఉన్న ప్లానటరీ పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అనుకూలించట్లా జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 2వ స్థానంలో శని యొక్క సంచారం, సో వాక్స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి చక్కగా నీలాంజన సమాభాసం,
ఈ వారం అంతా తప్పకుండా చదువుకుంటూ ఉండండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయండి. నేను అన్నట్టు ఎప్పుడైతే రవి ఇక్కడ కొంచెం రాశిలో ఉన్నాడో ఆరోగ్యపరంగా కానీ కొంచెం ఏమన్నా టెన్షన్ కలిగించే విషయాలు కానీ బుధ గురువారాల్లో అరే ఏదో మిస్టేక్ జరిగిందే, ఏదో మిస్టేక్ జరిగినట్టుందే అనే ఫీలింగ్స్ మీరు చేసిన పనిలో ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి జపాకుస్మ సంకాసం రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం వల్ల సో ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే పోతాయి. కాబట్టి రవికి శనికి తప్పకుండా ఈ 2 గ్రహాలకి మకర రాశి వాళ్ళు చక్కగా ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో ఉన్న శుక్రుని యొక్క సంచారం. సో ద్వితీయంలో ఉన్న శుక్రుని యొక్క సంచారం ఇక్కడ కుంభరాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. రాశికి చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు ఈ రాశికి చంద్రబలం అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి ప్రారంభం మనం చూసినట్టయితే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నడవడం, బట్ ఇక్కడ ఊహించినంతగా ఇక్కడ అంటే రియల్ ఎస్టేట్ అండ్ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి మ్యాటర్స్ వీటికి సంబంధించి ఆశించినంత లాభాలు అనేవి కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం దానికి అపోజిషన్ సంసప్తమంలోనే ఈ రాశి వారికి సంబంధించి ఇప్పుడు పంచమంలోకి కుజుడు రావటం, ఏదైతే కుజస్తంభన మనం జరుగుతుందని చెప్పుకున్నామో కుజుడు మళ్ళీ ఈ వారం నుంచి కూడా ఆయన వక్రించి మిథున రాశిలోకి వెళ్ళడం పంచమ స్థానంలోకి. సో కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న కుజుడికి సంబంధించి మనం చూసే సంతానపరంగా ఆది, సోమ, మంగళవారాల్లో సంతానపరంగా కావచ్చు, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇదంతా కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఇప్పుడు ఈ వక్రించిన కుజుడు పంచమంలోకి రావడం వల్ల కొంచెం తక్కువ ఉండే ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీరు ఆశించిన ప్రాఫిట్లో వచ్చే లాభానికి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కానీ వీటిల్లో కొంచెం మీరు ఓకే 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 అని న్యూట్రల్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాగే బుధ గురువారాలు చూస్తే చంద్రుడు వ్యయస్థాన సంచారం, ఆల్రెడీ వ్యయంలో రవి ఉన్నారు, అక్కడ బుధుడు ఉన్నారు, ఇక చంద్రుడు కూడా వస్తున్నారు. కాబట్టి క్రమంగా ఈ వారం మీకు ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు, స్ట్రెస్ అనేది పెరిగే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్గా ఇక్కడ బుధ గురువారాల్లో ఈ 2 రోజులు చూస్తే కనుక 29, 30 ఈ డేట్స్లో మనం చూస్తే చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా, అలాగే మనం ఇలా చెప్పుకున్నట్టు సంతాన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో అయినా. సో స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్, కొంచెం వెనక్కుండి ఆలోచించడమే మంచిది. ఖర్చులు కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి అండ్ ఎక్కువగా బుధ గురువారాలకి సంబంధించి మెయిన్గా. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలోనే శని ఉన్నాడు. ఓకే, కుంభరాశికి రాశిలో శని ఉన్నాడు. సో ఇది కొంతవరకు యాక్చువల్గా ఏంటంటే చాలా టెస్టింగ్స్ కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని, మిడ్ ఫేస్ రాశిలోనే శని నడవటం, చాలా వరకు బిజినెస్ ఏంటి, క్లోజ్ రిలేషన్షిప్స్ ఏంటి, అలాగే ఉద్యోగంలో జాబ్ చేసే చోట మీ ఎదుటి వాళ్ళతో ఏంటి, లైఫ్ పార్ట్నర్తో, మ్యారేజ్ లైఫ్లో ఏంటి, చాలా సెట్ బ్యాక్స్ని మీరు మొత్తానికి చాలా వరకు అధిగమించుకుంటూ ముందుకెళ్ళినట్టే. బట్ ఇలాంటి స్ట్రెస్ కొంతవరకు ఇంకా మిథున ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా కొంచెం ఓకే అని చెప్పి లైట్గా తీసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. అలాగే మనం ఇక్కడ షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకున్నాం. ఏదైతే మార్చి 29న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి గురించి మనం చెప్పుకున్నామో మెయిన్గా అది అన్ని రాశులకి వీడియో చేసుకున్నాం. సో శుక్రుడు ఈ వారం నుంచి ఏదైతే మీన రాశిలోకి వెళ్ళడం అడుగు పెట్టాడో ఇక్కడి నుంచి షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి వీక్లీ మంత్లీ ఫాలో అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది బాగా తెలుస్తుంది. సో ఈ యొక్క పరిస్థితిలో శుక్రుడు ఈ షష్టగ్రహ కూటంలో ఆయన పార్టిసిపేషన్ ఏంటంటే జనరల్గా కుటుంబపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో ఈ షష్టగ్రహ కూటంలో శుక్రుడు అయితే మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శుక్రుడి యొక్క సంచారం అట్లీస్ట్ వీళ్ళకి ధనస్థానాలకి రావటం వల్ల కొంతవరకు, పైగా ఈ కుంభలగ్నానికి కుంభరాశికి యాక్చువల్గా
శుక్రుడు ఈజ్ ఏ మెయిన్ యోగ కారక, అంటే మంచి శుభగ్రహం, మంచి ఫ్రెండ్లీ ప్లానెట్. ఆయన ధనస్థానంలోకి రావటం తప్పకుండా ధన మూలకమైన కొంత, అంటే శుక్రుడు కూడా రాహుతో కలిసి ఉండటం వల్ల కొంతవరకు ఫైనాన్షియల్గా ఇంత, అంటే కుంభరాశి వాళ్ళకి ఎనీ అడ్వర్సిటీ, అంటే ఏలినాడు శని వల్ల కానీ మిగతా పరిస్థితుల్లో మీకు ఏమన్నా కొంచెం ఒడిదొడుకులు ఉంటే ఫైనాన్షియల్గా శుక్రుడి వల్ల కొంచెం మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. బట్ రాహు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ వచ్చిన డబ్బుల్ని కొంచెం ఎలా నిలుపుకోవాలనేది ఆలోచించడం మీదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఇక్కడ పడుతుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఉద్యోగపరంగా వీళ్ళు చూపించే క్రియేటివిటీ కానీ, ఉద్యోగపరంగా వీళ్ళు చేసే పనిలో అవుట్పుట్ కానీ, దానికి సంబంధించి ప్రెజెంట్ వీళ్ళకి సో వీకెండ్ రిపోర్ట్ ఏదో అంటుంటారు, మంత్లీ రిపోర్ట్, వాటిల్లో పెద్ద కనిపించదు, మీరేం ఫీల్ అవ్వకండి, వదిలేసేయండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ 1000 స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి 1 కేజీ పావు గోధుమలు, 1 రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంచిది. అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే పంచమ స్థానంలోనే ఇప్పుడు కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం ఎవరైతే క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కనుక చక్కగా వాళ్ళు రెస్ట్ తీసుకుని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, ఈ 3 చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి అక్కడ రాశిలో శుక్రుడు, తర్వాత లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. సో ఎప్పటిలాగే మీన రాశి వాళ్ళకి కొంచెం ఇక్కడ ఏంటంటే టఫ్నెస్ ఇన్ యువర్ జాబ్, అంటే ఏంలా ఇక్కడ జనరల్గా ఏంటంటే రాశ్యాధిపతిని గురుడు కూడా ఇక్కడ 3వ స్థానంలో పాపం వక్రించి ఉండాల్సిన పరిస్థితులు. సో కాబట్టి ఇక్కడ ఏది కూడా జాబ్లో మనం కష్టపడకుండా పని అవ్వదు అన్న విషయాన్ని మీరు ఆల్రెడీ గ్రహించి ఉంటారు. కాబట్టి ఈ టైం కూడా ఇంకా అలాగే నడుస్తుంది. ఆది, సోమ, మంగళవారాల్లో కూడా జాబ్లో మీ ఓన్ ఎఫర్ట్స్, మీ స్వయం కృషి మీరు ఎక్కువగా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు, మీరు చేసే పనులు మీరుగా స్వయంగా చేసుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అది మనకి ఎప్పుడు ఇంత కష్టపడలేదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక బుధ, గురువారంలో చూస్తే కనుక లాభస్థానంలో రవి యొక్క సంచారం, లాభస్థానంలో బుధుడి యొక్క సంచారం. జనరలైజ్డ్గా లాభంలో రవి, బుధుడు చక్కగా యోగిస్తారు, చంద్రుడు కూడా యోగిస్తాడు. కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొద్ది గొప్ప సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి బుధ, గురువారాల్లో ఈ వారం మనకి మీరు పడ్డ కష్టం అమ్మ పోన్లేరవ్వ ఫలితం దక్కింది అన్నట్టుగానే బుధ, గురువారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ రాశికి చూస్తే కనుక మెయిన్గా ఇక్కడ మనకి కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఉన్నది ఏంటంటే ఎక్స్పెన్సెస్, ఖర్చులు. ఎందుకంటే ఇక్కడ గ్రావిటీ 11th హౌస్ మీద ఉన్న అక్కడ శని ఏమో మనకి ఏలినాటి శని నడుస్తే 1000 స్థానంలో ఉండటం వల్ల ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని లాభాలు వచ్చినా అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కింద, ఖర్చుల కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాం. అది ఓకే, చూద్దాం. అది వృధా ఖర్చులు కాకుండా పనికొచ్చే ఖర్చులు అయితే పర్వాలా. బట్ ఎప్పుడైతే 1000 స్థానంలో శని ఇక్కడ నడుస్తూ ఉన్నారో జనరల్గా, బట్ స్వక్షేత్రం అవటం వల్ల నాకు తెలిసి అది వృధా ఖర్చులు కాదు, అవసరార్థం పెట్టే ఖర్చులు, లాసులు అయి ఉంటాయని నా భావన. కాబట్టి శుక్ర, శనివారాలు చూస్తే చంద్రుడి 1000 స్థానం సంచారం, ఆల్రెడీ చంద్రుడు కూడా ఆ రోజు 1000 స్థానంలోకి వెళ్తున్నారు. సో ఈ రాశికి సంబంధించి జనరల్గా మనం చూస్తే కనుక మొన్నటి వరకు కూడా కుజస్తంభం జరుగుతుందని చెప్పుకున్నాం జూన్ వరకు. కానీ ఇప్పుడు వక్రించిన కుజుడు మళ్ళీ ఆయన మిథునంలోకి ఎంటర్ అయ్యారు, అర్ధాష్టమంలోకి. ఇక్కడ చంద్రుడు వ్యయంలో ఉండటం, కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉండటం ఇక్కడ కొంతవరకు ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి, ఇంటి కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాలు, వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, సమ్ ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో దాని గురించి శుక్ర, శనివారాల్లో ఇక్కడ మనకి చూస్తే చంద్రుడు, శని ఇక్కడ కలిసి ఉంటాం 1000 స్థానంలో. సో ఏదైతే అయింది ఖర్చు పెట్టినా సరే మనం ఈ గోల వదిలించుకుందాం అనేటట్టు కొంతవరకు
డొమెస్టికల్గా వచ్చే డిస్టర్బెన్సెస్ పట్ల మీ యొక్క ఆలోచన ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే మనం షష్టగ్రహ కూటం గురించి చెప్పుకున్నాం, అన్ని రాశులకు కూడా వీడియో చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వారం నుంచి శుక్రుడు మీన రాశిలోకి ఏదో ఎంటర్ అయ్యారో ఇక్కడి నుంచి 4 నెలలు అక్కడే ఉంటారు. నెమ్మదిగా షష్టగ్రహ కూటం అనేది ఎలా అవటం మనం చూడొచ్చు నెమ్మదిగా. సో అటు వీక్లీ మంత్లీ ఇక్కడి నుంచి బాగా ఫాలో అవటం చాలా మంచిది. ఈ షష్టగ్రహ కూటంలో శుక్రుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం చూసినట్టయితే యాక్చువల్గా రాశిలో శుక్రుడు జనరల్గా యోగిస్తారు, ఉచ్చ స్థితిలో ఉన్నారు, పైగా రాహుతో కలిసి ఉన్నారు. సో కాబట్టి ప్రెజెంట్గా మీరు చాలా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. మీ అపీరెన్స్, మీ లుక్ అండ్ టోటల్ మీ యొక్క లుక్ని మీరు చేంజ్ చేయాలి అనే ఒక రకమైన అంటే ఒక ప్యాషన్ని, కొత్త ప్యాషన్ మీలో క్రియేట్ అవటం అనేది ఇక్కడి నుంచి మనం గమనించదగిన విషయం. సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఇక్కడ 1000 స్థానంలో శని యొక్క సంచారం ఉండటమే మెయిన్ ఇబ్బందిగా మనకు కనిపిస్తుంది. అర్ధాష్టమంలో కుజుడు ఉంటాం. సో అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు, శని వ్యయంలో ఉన్నాడు. కాబట్టి అర్ధాష్టమంలో కుజుడు, శని వ్యయం, చంద్రుడు కూడా అక్కడ ఏం చెప్తాడంటే వాహనాలకు సంబంధించి కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ రీత్యా కావచ్చు, ఈ డొమెస్టికల్గా ప్రాపర్టీస్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన వ్యయం, దీనికి శుక్ర శనివారాల్లో ఈ రెండు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. సో కాబట్టి కుజస్తంభం నడుస్తుంది కాబట్టి కుజుడికి తప్పకుండా కుజగ్రహానికి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. అలాగే శనికి ప్రతి శనివారం చక్కగా మీరు తైలాభిషేకం చేయటం వల్ల, నీలాంజన సమాభాసం, ధరణీ గర్భ సంభూతం 2 మంత్రాలు చదువుకోవటం వల్ల డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి అండ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి మీకు అయ్యే అనేకమైన అప్ అండ్ డౌన్స్ చాలా వరకు సెట్ రైట్ అవుతాయి. వివాహాది శుభకార్యాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా మనం చూసినట్టయితే కనుక ప్రజెంట్ కొంత అర్ధాష్టమ కుజుడు కావచ్చు, తృతీయంలో గురుడు కావచ్చు, అనుకూలమైన పరిస్థితులు ప్లానటరీలో కొంత అంత శుభాన్ని కలిగించి మంచి బెస్ట్ మ్యాచ్ వచ్చేంత స్కోప్ అయితే సప్తమంలో ఉన్న కేతు వల్ల ప్రజెంట్ అయితే కొంచెం మనకి ఇదిగానే ఉంది. సో ఇక్కడ అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి వ్యాపార రీత్యా కూడా కొంత రవి బుధ చంద్రుల యొక్క సంచారం వల్ల కొంత వీళ్ళకి ప్రాఫిట్ ఉండొచ్చు. సో ఈ చెప్పిన రెమెడీస్ ఇవి చేసుకోవడం మీన రాశి వాళ్ళకి ఇంకా చక్కగా మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.